నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను రాజేంద్ర. ఈ డీటెయిల్స్ చూస్తే భవిష్యత్తులో ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే ఏం చేయాలో అదే చేసి చూపిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు మహిళలపై అసభ్య పోస్టులు పెడితే ఊరుకునేది లేదన్నారు. దేశమంతా అధ్యయనం చేసి మహిళల భద్రతకు చట్టాలు తెస్తామన్నారు. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా లా అండ్ ఆర్డర్ ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అసభ్య పోస్టులు చేసే వారిని కఠినంగా శిక్షించేందుకు చట్టాలు రూపొందిస్తామన్నారు. సోషల్ మీడియాలో చూస్తే వల్గారిటీ, అది చూస్తే బాధ. ఒకరిద్దరి పైన దిశ, అందరిపైన ఇదే వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు. డిప్యూటీ సీఎం పైన ఏం చెప్పాలి దిశ? ఇవి చూస్తే మనసు వికలమైపోతుంది, బాధ కలుగుతుంది, నిద్ర రాదు. మనం కూడా మనుషులమే దిశ. ఓసారి ఇవన్నీ చూసినప్పుడు దేనికోసం ఇక్కడికి వచ్చాం, ఏ పరిస్థితిలో వచ్చాం, ప్రజలకు సేవ చేయాలని వచ్చి ఈ అవమానాలు పడడం ఏంటని ప్రతి ఒక్కరు కల్పించదు దిశ. ఒక పద్ధతి ఉండేది, ఇప్పుడు పద్ధతి లేకుండా పోయింది. ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇండ్లలో ఉండేవాళ్ళ పైన, ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టేయడం, ఇష్టానుసారంగా పోస్టులు పెట్టేయడం, ఆ పోస్టులు తిరిగి వాళ్ళకి మళ్ళా పంపించడం అంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా. ఇది ఒకటి రెండు కాదు దిశ. ఒక పేటీఎం బ్యాచ్ పెట్టుకున్నారు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ దిశ. ఈరోజు మీరు చూస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇందులో మొత్తం మనుషులను పెట్టి ఒక హైరార్కీ తయారు చేశారు. టాప్ ట్రాన్స్మిటర్స్ సెకండ్ లెవెల్, అక్కడి నుంచి థర్డ్ లెవెల్ జగన్ కనెక్టివిటీ కనెక్ట్స్, జగన్ కనెక్ట్స్, థర్డ్ అక్కడి నుంచి మునుగళ్ళ హరీష్ రెడ్డి, మిగిలిన వాళ్ళైతే అనఫిషియల్. అక్కడి నుంచి వేరియస్ బ్రాంచెస్ చేసేసుకొని వీళ్ళ అడ్రస్లన్నీ కూడా తెలియకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో కూర్చొని ప్రపంచం మొత్తం పేర్లన్నీ కూడా ఎక్కడికక్కడ షీల్డ్ చేసేసి, అడ్రస్లు షీల్డ్ చేసి ఇష్టానుసారంగా సోషల్ మీడియా వాడే పరిస్థితికి వచ్చారు దిశ. అంటే వీళ్ళు అనుకుంటున్నారు, ఒకటే అనుకున్నారు దిశ, మేము చాలా తెలివైన వాళ్ళని, మా పోలీసులు వాళ్ళకంటే తెలివి తక్కువైతే వాళ్ళ ఆటలు సాగుతాయి. ఈరోజు చెప్తున్నా, ఇలాంటి చాలా చూసా. భవిష్యత్తులో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే ఒకటే హెచ్చరిస్తున్నా, ఏం చేయాలో చేసి చూపిస్తాం. అందుకే పటిష్టమైన చట్టాలను కూడా తీసుకొచ్చాం.